హాయ్ హలో అండి. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ వచ్చేసి నేను దోస చేశాను. చాలా రోజులైతుంది దోస చేయక. అందుకే బ్రేక్ఫాస్ట్ కింద ఈరోజు దోస చేశాను. దానికి పల్లి చట్నీ ఇంకా చికెన్ కర్రీ. చికెన్ కర్రీ నైట్ నేను బిర్యానీ చేశాను అనమాట. దాంట్లో మిగిలింది ఇంకా చికెన్ కర్రీ. సో ఆ గ్రేవీ పెట్టేశాను మా హస్బెండ్కి, దీనాకి. ఇది వచ్చేసి దీనాకు ఒక డ్రెస్ కుడదామని చెప్పేసి క్లాత్ ఇది మదీనాలో తీసుకున్నాను. సో ఇలా డిజైన్ చేశానండి. మొత్తం అంతా కంప్లీట్ అవ్వలేదు. అయిన తర్వాత మీకు లాంగ్ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తా. చాలా చాలా బాగుంది ఆ కలర్ అయితే, నాకు బాగా. ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి నేను ఇది బూందీ లడ్డు నేను అసలు ఎప్పుడు ట్రై చేయలేదండి. ఒకసారి ట్రై చేద్దాం ఎలా వస్తుందో అని చెప్పేసి ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. సో ఏంటి ఇంత ఆయిలీగా ఉంది అనుకోకండి. నేను దాంట్లో కొంచెం గీ ఎక్కువగా యాడ్ చేసుకున్నాను అనమాట. చాలా హెల్దీ కదా గీ, అందుకే యాడ్ చేశాను. మా దీనా పాప కూడా చేస్తా అంది, కానీ పాపం తనకి ఇలా ప్రెస్ చేయడానికి రావట్లేండి. అందుకే పక్క నుండి కూర్చొని స్పూన్తో తింటుంది. ఫైనల్గా సక్సెస్ఫుల్గా నాకైతే బూందీ లడ్డు చేయడం వచ్చేసింది. చాలా చాలా ఎమ్మీగా ఉందండి. ఒకసారి ట్రై